ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనము. మన బంధువులము గనక నాకు నీకును, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దినాలలో బంధువులమంటూ చాలా మంది వెనకడతరాలు, అక్క చెల్లెళ్ళు, తండ్రి వైపు అలాగే అమ్మ వైపు బంధుత్వాలను వివాహాల ద్వారా వచ్చిన కొత్త చుట్టరికారులను జీవితాంతము కొనసాగిస్తూ ఉన్నారు. ఈ చుట్టరికాలన్నీ లాభ నష్టాలను బట్టి బలంగా బలహీనంగా సాగుతూ ఉంటాయి. కనుక గమనించండి, అక్కడికి రాని చుట్టము గ్రొక్కున విడవంగా వలయు గదరా సుమతి అని నీతి శతకం చెబుతూ ఉంది. అక్కరకు రావడం అంటే అవసరానికి ఆదుకోవడం, ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలకు రావడం. దీనిని బట్టి రక్త సంబంధమైన చుట్టరికాల కంటే అవసరానికి ఆదుకొని వెంట నడిచేవాడు, పలకరించేవారే అసలైన చుట్టాలుగా బంధుత్వాలు బలపడతాయని తెలుస్తుంది. అయితే ఇంతకీ మనకు నిజమైన బంధువులు ఎవరు? గమనించండి. మొదటి సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. అమాలీకులనే వాళ్ళు సిక్లగ్గు మీద అనే ఊరి మీద దండెత్తి అక్కడ వాళ్ళందరినీ చెరబట్టి తీసుకుపోతున్నారు. ఒక అమాలేకుని దగ్గర ఒక ఐగుప్తీయుడు దాసుడుగా ఉన్నాడు. సిక్లగ్గు వారిని చెరపట్టి వెళ్ళేటప్పుడు ఈ ఐగుప్తీయుడు కాయలాగా పడి ఉన్నందున అతని యజమాని విడిచి వెళ్ళిపోయాడు. సిక్లగ్గు అనే ఆ ప్రాంతానికి వీళ్ళు వెళ్ళారు యుద్ధం చేయడానికి. మొత్తానికి దండెత్తి తీసుకొని వెళ్తుంటే దారి మధ్యలో ఒక ఐగుప్తీయుడు విడవబడ్డాడు. అంతలో దావీదు గుంపు 400 మంది వారిని తరుముచూ రాగా ఈ కాయిలా పడిపోయాడు, రోడ్డు మీద పడిపోయాడే ఐగుప్తీయుడు కనిపించాడు దావీదు టీంకి. వారికి ఆహారం పెట్టి దాహం ఇచ్చి తెప్పరెళ్ళిన తర్వాత అమాలేకుల సంగతి అంతా దావీదు బృందానికి చెప్పాడు. దావీదుకి చెప్పాడు, అయ్యా వాళ్ళు ఇటు తీసుకెళ్లిపోయారు, మీ జనాన్ని అటు లాక్కెళ్ళిపోయారు, ఇటు లాక్కెళ్ళిపోయారు, నేను విడవబడితే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని మొత్తం దావీదుకి చెప్పాడు. తర్వాత వాళ్ళు వెళ్ళి చెరపట్టబడిన వారిని విడిపించారు. ఆహారము నీళ్లు లేకుండా 3 దినాలు పడిపోయాడు ఈ ఐగుప్తీయుడు. దావీదు గుంపు ఈ ఐగుప్తీయుడికి చుట్టమయ్యారు. రోడ్డున ప్రక్కన పడిపోయిన ఐగుప్తీయుడికి దావీదు టీము రోడ్డు ప్రక్కన పడిన వారికి చుట్టమయ్యారు. అంటే చుట్టం అంటే ఏంటి? ఆహారం పెట్టారు. ఆహారం లేని వాడికి ఆహారం పెట్టారు, నీళ్లు లేని వాడికి నీళ్లు ఇచ్చారు. ఒంటరిగా ఎప్పుడు ప్రయాణం చేయకూడదు. దారిలో ప్రమాదం జరిగినా ఇబ్బంది వచ్చినా చెప్పుకునేవారు ఉండాలి. వాళ్ళు మన రక్త సంబంధీకులు కానక్కర్లేదు. నేటి మానవులు వాహనాల్లో కూడా నిర్భయంగా ప్రయాణం చేయలేకపోతున్నాం. మనతో ప్రయాణం చేసిన వారినే, మన ప్రక్క వారినే నమ్మలేకపోతున్నాం. ఒకరినొకరు దోచుకోకుండా అండగా ఉండడమే చుట్టరికము. రెండో చుట్టరికం, రోగికి చుట్టం ఎవరో తెలుసా? వైద్యుడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 27 వచనం. నేను ఆయన వస్త్రమును ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనిను. మార్కు 5:27. ఇక్కడ ఈ స్త్రీ ఎందరో వైద్యులను ఆశ్రయించి ఫలితము లేక పరమ వైద్యుడైన యేసును ఆశ్రయించింది. వెంటనే ఆమెకు స్వస్థత, విడుదల కలిగింది. ఇప్పుడు ఈ రోగికి చుట్టం యేసయ్య. మనకి ఏ రోగం వచ్చినా సొంత చుట్టం కంటే ముందు గుర్తుకు వచ్చేది వైద్యుడే. వైద్యుడు ముందుగా రోగిని కాపాడాలి.
తర్వాత ధనం గురించి ఆలోచించాలి. ఇంతవరకు వైద్యులు అలా ఉండేవాళ్ళు. ధనము కంటే కూడా ఆ రోగిని బాగు చేయాలి అన్న ఆతృత వాళ్ళు ఉండేది. ధనముంటేనే వైద్యం అనే వైద్యుడు సాటి మానవుకి నిజమైన చుట్టం కాదు. అందుకనే యోబు అంటాడు, మీరందరూ పనికి మాలిన వైద్యులు అంటాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం. యేసు ఆ స్త్రీకి బంధు విమోచకుడయ్యాడు. యేసు వంటి ప్రియ బంధువు నాకిక ఎక్కడనూ లేడు అన్నాడు పురుషోత్తం చౌదరి గారు. ఆ పరమ వైద్యుడైన యేసు మన ప్రియ బంధు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యే మనకు ప్రియ బంధువు. ఎందుకంటే ఆయనే మనకు మంచి వైద్యుడు గనక. భర్తకు చుట్టం భార్య. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. మళ్ళున్న మాన్యాలున్న ప్రక్కన భార్య ఉండాలి. పాడి ఉన్న పంటలు ఉన్న పంచుకునే మనిషి ఉండాలి అన్నాడు ఆత్రేయ గారు. కనుక ప్రతి దేవుణ్ణి మురిపించే వలపుల వీణ, జీవితమే పండించు నవ్వుల వాన, కష్టసుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ మగువేగా, మగవానికి మధుర భావన అన్నాడు మరి ఒక కవి. చాలా మందికి భార్య విలువ తెలియదు. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు కానీ ఒక దాసీలాగా ఒకళ్ళు, మరొకలాగా ఒకళ్ళు, ధనం తెచ్చేదిగా ఒకళ్ళు, ఇలా ఇంట్లో పనిచేసేదిగా ఒకళ్ళు, ఇలా భార్య విలువ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే చాలా కుటుంబాలు అస్తవ్యస్తంగా దిగజారిపోతున్నాయి. ఒక కవి అంటాడు, భర్త తినేసిన విస్తరాకు వంటివాడు, దానిపై బరువు వంటిది భార్య. బరువు లేకపోతే ఆకు ఎగిరిపోతుంది, స్థిరముగా ఉండదు. అలాగే భార్య లేకపోతే మగవాడు స్థిరత్వాన్ని కోల్పోతాడు. మగవాడు దారి తప్పకుండా సక్ర ప్రవర్తనలో ఉంచే దైవమే భార్య అన్నారు. ఇక రెండోది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఈ దినాల్లో చాలా మంది భార్యలు తమ పురుషులకు మేలుగా ఉండకుండా తేలులాగా ఉంటున్నారు. తేలు కుట్టింది అంటే 24 గంటలు ఆ బాధల్లో అల్లాడవలసిందే. అలాగే కొంతమంది స్త్రీలు తమ యజమానులకు తలకొరివిగా తయారవుతున్నారు. తన భర్త మరి ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసిన భార్య తన భర్తను చంపడానికి తన మేనల్లుడికి 16 లక్షలు ఇచ్చింది. అయితే అతడు, ఈ విషయము నీ భర్తకు చెబుతాను, నీ బిడలకు చెబుతాను, ఇంకా 30 లక్షలు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ స్త్రీ ఇక చేసేది లేక ఈ విషయం అందరికీ తెలుస్తుందని భయపడి ఇంటికి వచ్చిన భర్తకు కాఫీలో నిద్రమాత్రలు వేసి అతడు మత్తులో జారిపోగానే రాత్రి 10 గంటల ప్రాంతంలో సుత్తితో భర్త తలపై మోదింది. రక్తం మడుగులో ఉన్న అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఇది హైదరాబాదులోని బంజారా హిల్స్ ప్రాంతంలో మార్చి 30, 2013లో సాక్షి వార్త ప్రచురించింది. ప్రియ దేవుని బిడలారా, చివరికి కటకటాల పాలైంది. ఈరోజు ఎవ్వరు చూడలేదు కదా, ఏదో ఒక విధంగా చేస్తే విషయం బయటికి రాదు అనుకునే రోజులు కాదు ఈ రోజులు. భర్త భార్యకి చేసినా, భార్య భర్తకు చేసినా, లేదా పిల్లలు చేసినా, పిల్లలు పెద్దలకు చేసినా, ఎవరికి చేసినా ఏది చేసినా గాని తెలియక మానదు, చెరసాల పాలు అవ్వక మానరు, రోజు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. కనుక కుటుంబాలు చేజేతులారా అస్తవ్యస్తంగా చేసుకోవద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ మీ భర్తకు చుట్టం కాదు, శత్రువు. స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా కుటుంబముగా ఏర్పడినప్పుడు ఒకరికొకరు తోడుగా నీడగా ఉండాలి. ఒకరికొకరు హాని తలపెట్టుకునేవారు, కీడు చేసుకునేవారుగా ఉండకూడదు. కుటుంబాలలో పొరపాట్లు తప్పులు జరిగాయని చంపుకుంటూ పోతే మానవ జాతి
మిగలదిక. కనుక సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, క్షమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరణించిన వాడికి చుట్టం వారి క్రియలు, వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. 14 ప్రకటన గ్రంథం 13 వచనం. మరణించిన వాడికి చుట్టం చేసిన సత్కార్యాలు. దేహ బంధువులు శ్మశానం వరకే వస్తారు. ఆస్తిపాస్తులు గొడవల్లో అందరూ రాకపోవచ్చు కూడా. చేసిన మంచి కార్యాలు మాత్రం మరణించిన వ్యక్తి వెంట ఉండి కాపాడుతూ ఉంటాయి. అపోస్తుల కార్యం 9:39 దొరక్క వెనక ఆమె చనిపోయిన తర్వాత ఆవిడ మంచి కార్యాలే కదా, రక్త సంబంధం లేని వారు కూడా వచ్చి చూసిపోతారు. మనకు అసలైన చుట్టాలు ఎవరో ఆపద వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల మనకు బంధువు మాత్రం అన్ని విషయాల్లో దగ్గరగా ఉండేది మనం ఆరాధిస్తున్న యేసయ్యే, మన పరమ వైద్యుడు. కనుక భర్తకు భార్య చక్కగా, భార్యకు భర్త దగ్గర బంధువుగా అని మనం ఈ మాటల్లో మనం గమనిస్తున్నాం. రోగికి వైద్యుడు బంధువుగా మనం గమనిస్తున్నాం. కనుక మరణించిన వారికి చుట్టం ఎవరో తెలుసా? లాస్ట్ వరకు వచ్చేది మన క్రియలే. మనం బ్రతికి ఉన్నప్పుడు మనం చేసే మంచి కార్యాలు ఉంటాయి చూసారా, అవి ప్రభువు దగ్గరికి వెళతాయి మనం చేసే మంచి కార్యాలు. కనుక మనకు మంచి బంధువు యేసుక్రీస్తుని మనం కలిగి జీవిద్దాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు మీరు మాకు మంచి బంధువుగా, భార్యకు భర్త బంధువుగా, భర్తకు భార్య బంధువుగా, అలాగే దారి పోయే వారికి పక్కన బాటసారే బంధువుగా, చనిపోతే మా క్రియలే బంధువుగా మా వెనక వచ్చేది. కనుక ఇది గమనించి సమాజంలో మేము ఎలా ఉండాలో, కుటుంబంలో ఎలా మెసులుకోవాలో మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు సమాజపరంగా, కుటుంబ పరంగా, ఆత్మీయ పరంగా మాకు దీవెనకరంగా ఉంచి ఈ ఉదయకాలం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారి వారి కుటుంబ సమస్యలన్నీ కూడా విడిపించండి. ఈ దినము జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే మీ బంధువులకు షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే అనేకుల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, అలాగే కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ.